దాని విధి విధానాలు ఏందో ఇప్పటివరకు మీకు చెప్పలేకపోతుంది. ఇప్పటివరకు దాదాపు 80 లక్షల పైచీలకు దరఖాస్తులు వచ్చినాయి అన్నారు కదా. మరి 80 లక్షల పైచీలకు దరఖాస్తులు వస్తే మరి ఏ రకంగా 80 లక్షల మందికి మీరు ఇండ్లు ఇవ్వగలుగుతారో, 80 లక్షల మందికి ఏ రకంగా మీరు న్యాయం చేయగలుగుతారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు డబల్ బెడ్రూమ్ గతంలో ప్రభుత్వం ఊరించినట్లు డబల్ బెడ్రూమ్ లాగా మీరు కూడా ఈ పథకాన్ని అదే బాటలో నడుస్తున్నారన్న అనుమానాలు మాకు వస్తున్నాయి. మీరు నిజంగా ఎన్ని రోజులలో ఎన్ని సంవత్సరాలలో ఈ 80,000 మందికి మీరు న్యాయం చేయగలుగుతారు? ఇంకా దాదాపుగా ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కొత్త ఇల్లు కోరుకుంటున్న సందర్భంగా మీరు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన 3,500 అంటే కూడా మరి ఎన్ని ఇండ్లు అవుతుంది? మరి ఎప్పటి లోపల అందరికీ కూడా న్యాయం చేయగలుగుతారు? దాని విధి విధానాలు ఏంటి? మరి గ్రామీణ ప్రాంతంలో ఏ రకంగా ఇస్తారు, అర్బన్ ఏరియాస్లో ఏ రకంగా ఇస్తారు, దానికి మరి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏందో మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా సంక్రాంతికి 4,50,000 మంది ఇళ్లను మంజూరు చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పిండు. అయ్యా నువ్వు 4,5 లక్షల మంది ఇండ్లు ఎన్ని సంవత్సరాలు ఇస్తే 80 లక్షల మందికి నువ్వు లబ్ధి చేకూర్చగలుగుతావు? మరి 4,50,000 మంది లబ్ధిదారులను ఏ రకంగా మీరు ఎంపిక చేస్తారు? మీ కార్యకర్తలు చెప్పిన పేరును ఎంపిక చేస్తారా? నిజంగా గ్రామ స్థాయిలో మరి గ్రాస్ రూట్లో ఉన్నటువంటి న్యాయంగా ఇల్లు లేని వారి నిరుపేదల గురించి మీరు ఆలోచించి వారికి న్యాయం చేస్తారా? మరి దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంది? మరి గ్రామ సభలు పెట్టి మరి వాస్తవంగా మరి నిరుపేదల్ని మీరు గుర్తిస్తారా? తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఒకవైపు 80 లక్షల దరఖాస్తులు వస్తే 4 లక్షల ఇల్లు మాత్రమే ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుందో మరి ఇది మీరు కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నట్టుగానే స్పష్టమవుతున్నది తప్ప ఇది పేదలను మోసం చేయడమే కనపడుతుంది తప్ప నిజంగా ఏ రకంగా మీరు న్యాయం చేస్తారో మీరు ఖచ్చితంగా విధి విధానాలు రూపొందించి మరి ఎప్పుడు నిర్మించిస్తారో లబ్ధిదారులను ఏ రకంగా ఎంపిక చేస్తారో తెలియాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చివరగా రేపు క్యాబినెట్లో ఉన్నటువంటి డిమాండ్లు, ఎల్లుండి జరిగే క్యాబినెట్ భేటీలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసమై విధి విధానాలు వెంటనే రూపొందించాలని చెప్పేసి నేను మీ ద్వారా క్యాబినెట్ మంత్రుల్ని కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. రైతు భరోసా పథకానికి షరతులు లేకుండా రైతులందరికీ వర్తింప చేయాలి. అంతేకాకుండా రైతు భరోసా అందరికీ ఇవ్వడమే కాకుండా కౌలు రైతులను కూడా వారికి ఐడెంటిటీ కార్డ్స్ ఇప్పించి కౌలు రైతులకు కూడా న్యాయం చేసి మీరు ఇస్తామన్నటువంటి వారికి నెలకు 15,000 రూపాయలు వెంటనే మరి జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు ఇస్తామని చెప్పినటువంటి ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 ఇస్తామని చెప్పినటువంటి మరి 12,000 రూపాయలను వెంటనే వారి ఖాతాలో జమ చేయడానికి రేపే మీరు నిర్ణయం తీసుకొని విధి విధానం రూపొందించి ఈ నెల నుంచి అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మిగిలిన 30% మంది రుణమాఫీ జరగనటువంటి రైతులకు వెంటనే రుణమాఫీ కల్పించాలని చెప్పి రేపు మీరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ను గెలిపించినటువంటి మహిళలకు మీరు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేసి వారికి ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వడానికి దానికి అవసరం ఉన్న 14,000 కోట్ల రూపాయలను రేపు మీరు మరి మంజూరు చేసి దానిని కూడా వెంటనే దాని విధి విధానం రూపొందించి వారికి ఈ నెల నుంచి ప్రతి నెల 2,500 ప్రతి మహిళకు మీరు ఇస్తామన్న మరి డబ్బులు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్కి సంబంధించి గైడ్లైన్స్ రూపొందించి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి మరి ప్రతి ఒక్కరిని కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూర్చాలని వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయూత పెన్షన్ని ఏ రకంగానైతే 2,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పి ఇప్పటివరకు సంవత్సరం మోసం చేసి సంవత్సరం పొడుగా ₹1 ఇవ్వలేదు కదా. రెట్రోస్పెక్టివ్ డేట్లో మీరు గెలిచినప్పటి నుంచి గత జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు మరి వారికి ఇవ్వాల్సిన ఎరియర్స్తో పాటు ఈ నెల నుంచి మరి ప్రతి నెల 4,000 రూపాయలు వారికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రేపు క్యాబినెట్ నిర్ణయంలో రేపు క్యాబినెట్ భేటీలో మీరు కనీసం ఈ సంవత్సరమైనా మీరు ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకొని ప్రతి హామీని నెరవేర్చడానికి ఒక ఎజెండా ఏర్పాటు చేసుకొని మరి వెంటనే నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా నేను కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వీళ్ళు దాదాపుగా రైతు భరోసా అంశంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాదాపు 5.5 నెలలు అవుతున్నది. 15 రోజుల్లోనే మేము దానికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన చేస్తాం, అందరి నుంచి సంప్రదింపులు చేస్తామని ఇప్పటికే చాలా సంప్రదింపులు చేసిండ్రు. అన్ని గ్రామాలలో మరి వాళ్ళు వెళ్ళి తిరిగిండ్రు. మరి అక్కడ ఉన్నటువంటి సంఘాలతో కూడా వారు చర్చించారు. ఇదంతా కూడా కేవలం సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకొకటి లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా మరి రైతుల లిస్టు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఆ రైతుల లిస్టుని క్యారీ ఫార్వర్డ్ చేసేసుకొని మరి ఇంకేమైనా రైతులు అడిషనల్గా కొత్తగా ఏమన్నా రైతులు మరి అడిషనల్గా ఉంటే వారిని కలుపుకొని వెంటనే రైతు భరోసా ఇవ్వడానికి దీనికి ఇంత సమయం ఎందుకు పట్టింది? సంవత్సరం పొడుగా కేవలం మోసం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక ఖరీఫ్ ఒక రబీ 2 సీజన్లు ఎగ్గొట్టిండ్రు. గతంలో ఇస్తామన్న అడిషనల్గా 5,000 రూపాయలు ఇస్తామన్నటువంటి 5,000 రూపాయలను కూడా వీళ్ళు ఎగ్గొట్టిండ్రు. అంటే కేవలం ఇప్పటికే దాదాపు 35,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ ఉండడమే కాకుండా మొత్తం కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి రైతులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం హామీలను తీసుకుంటే రైతులకు వీరు 85,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డరు. 85,000 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పడ్డరు. కనీసం ఈ క్యాబినెట్లో 35,000 కోట్లన్నా రిలీజ్ చేసి రైతులకు ఇవ్వాల్సిన రబీ ఖరీఫ్ సీజన్కి సంబంధించి